జాతర అయిపోయాక అందరూ ఇంటికి వస్తారు. ఇక చంటి మాత్రం అక్కడే అలా తాగుబోతులా కింద కూర్చొని ఉంటాడు. దాంతో సింధూర అయితే బిందెడు నీళ్ళు తెచ్చి చంటి మీద పోసి ఆ బిందెను విసిరేసి ఇలా అంటూ ఉంటుంది, నువ్వు తాగడానికి కోసం నీ తాగుడుతో నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు ఛీ అంటూ సింధూర అయితే ఏడుస్తూ ఆ బిందెని విసిరేసి తనైతే తన ఇంట్లోనికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంటుంది. ఇదంతా చూసి దూరం నుండి అయితే చంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చాముండి వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న చంటి అయితే అమ్మయ్య గారు అంటూ అంటూ ఉంటాడు. అయినా సరే సింధూర పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి తలుపేసుకుంటుంది. ఇక చంటి లేవాలనుకున్నా సరే లేవలేకున్నా అక్కడే అలా బురదలో పడిపోయి ఉంటాడు. ఇక అందరూ పడుకున్నాక చంచలమ్మ అయితే చంటి కోసం ఒక టవల్ని తీసుకుని వెళ్తుంది. ఒక టవల్ని తీసుకుని వెళ్ళి చంటి లే చంటి అంటూ చంటిని అయితే దగ్గరుండి లేపుతూ ఉంటుంది. ఇక చంటిని ఆ పరిస్థితుల్లో చూసి చంచలమ్మ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ తనైతే ఏడుస్తూ ఉంటుంది. లే నాన్న లే, నీకేం కాదు చంటి అని చెప్పి లేపించి తనైతే మంచం మీద కూర్చోబెట్టి చంటికి తల తుడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా అక్కడి నుండి కేశవ చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చంచలమ్మ అయితే చంటికి దగ్గరుండి తల తుడిచి తనకైతే ఒక రగ్గుని ఇచ్చి కప్పి పడుకోబెట్టేసి అక్కడి నుండి అయితే వచ్చేస్తూ ఉంటుంది. అది చూసి కేశవ అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇక చంటి అయితే చలికి వణుకుతూ ఇలా అంటూ ఉంటాడు, అమ్మా అంటూ ఒక్కసారిగా పిలుస్తాడు. పిలవగానే చంచలమ్మ అయితే ఒక్కసారిగా ఆగి తనైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, అమ్మ నాకు అన్నం కావాలమ్మా అని చెప్పి చంటి అంటాడు. ఆ మాటకు చంచలమ్మ గుండె తరుక్కుపోయి తన చంటి కోసం భోజనం తీసుకురావాలని అనుకుంటుంది. ఇక చంచలమ్మ చంటికి గోరుముద్దలు తినిపిస్తుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.